హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏమిటి, ఆపరేటర్ ప్రెసిడెన్స్ని మనము జావా స్క్రిప్ట్లో ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా నేర్చుకుందాము. ఒకవేళ మీరు కనుక మన ఛానల్లో జావా స్క్రిప్ట్ ప్లేలిస్ట్ని ఫస్ట్ నుంచి కనుక ఫాలో అవ్వకపోతే తప్పకుండా జావా స్క్రిప్ట్ని ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో టాపిక్లో వెళ్ళడానికి ముందుగా నేను ఏం చేశానంటే లెఫ్ట్ సైడ్ విజువల్ స్టూడియో కోడ్లో index.html అనే ఒక HTML ఫైల్ని నేను తీసుకున్నాను. దానికి స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఒకటి తీసుకుని ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసి index.js అని దాన్ని నేను HTMLకి ఇంక్లూడ్ చేశాను. సో ఇది ఇప్పుడు index.js అనే ఫైల్. నెక్స్ట్ ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసారా, index.html అనే ఫైల్, దాని యొక్క పాత్ని నేను బ్రౌజర్లో ఓపెన్ చేసి జావా స్క్రిప్ట్ కన్సోల్ని నేను ఓపెన్ చేసి ఉంచాను రైట్ సైడ్లో. సో మనకు టాపిక్లోకి వచ్చేస్తే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏమిటంటే, సపోజ్ మనము ఆపరేటర్స్ అంటే ఏంటో చూసాం. ఒకవేళ మీకు ఆపరేటర్స్ అంటే ఏంటో తెలియకపోతే నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. జావా స్క్రిప్ట్ లో ఒక్కొక్క ఆపరేటర్ కి ఒక్కొక్క రకమైన పని ఉంటుందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ ఆపరేటర్స్ ని బేస్ చేసుకుని మనము కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి నడుపుతున్నాము. క్యాలిక్యులేషన్స్ కానీ డిసిషన్ మేకింగ్ కానీ ఇలాగా జావా స్క్రిప్ట్ లో జరుగుతూ ఉంటుంది. బట్ మనము క్యాలిక్యులేషన్స్కి వచ్చేసరికి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో డిసిషన్స్కి వచ్చేసరికి మనము కండిషనల్ ఆపరేటర్స్ అనేవి వాడుతూ ఉంటాం. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే console.log 5 - 4 greater than 6 - 5 అని చెప్పేసి నేను అలా ఇచ్చేసాను అనుకుందాం. ఇలా ఇస్తే ఏం జరుగుతుంది, ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, 4 - 5 అండ్ 6 - 5. సో వీటిని కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే మైనస్ అనేది ఒక ఆపరేటరే అండ్ ఇక్కడ ఉన్న మైనస్ కూడా ఒక ఆపరేటరే, ఇది కూడా గ్రేటర్ దాన్ అనేది ఒక ఆపరేటర్. సో యాక్చువల్గా మీరు దీన్ని కనుక ప్రింట్ చేశారంటే మనకి రిజల్ట్ ఏమని వస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. యాక్చువల్గా ఈ రిజల్ట్ ఫాల్స్ అనేది ఎక్కడి నుండి వస్తుందంటే గ్రేటర్ దాన్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఫాల్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఫాల్స్ అని వచ్చినప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనకి 2 లేదా 3 ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 3 ఆపరేటర్స్ కంటే ఈ 2 ఆపరేటర్స్ అనేవి ముందు క్యాలిక్యులేషన్ జరిగి ఆ తర్వాత ఈ గ్రేటర్ దెన్ ఆపరేటర్ అనేది ఫైనల్గా రన్ అయ్యి మనకి ఇలాగా రిజల్ట్ అనేది ఇచ్చేసింది. అసలు యాక్చువల్గా ఎందుకు ఇలాగా ముందు ఈ 2 మాత్రమే ముందు క్యాలిక్యులేషన్ జరిపి గ్రేటర్ దాన్ అనేది ఫైనల్గా ఎందుకు లాస్ట్లో ఎందుకు అది వర్క్ అయింది అని చెప్పేసి మీరు అనుకుంటే దానికి రీజన్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్లో ఉన్న ఆపరేటర్ ప్రెసిడెన్స్. సో జావా స్క్రిప్ట్లో ఏం జరుగుతుందంటే ప్రతి దానికి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది ఉంటుంది. సో ఈ ప్రెసిడెన్స్ అంటే ఏమిటంటే సపోజ్ మీరు 1, 2 అనే నెంబర్ తీసుకోండి. 1 అనేది ఈ 2 నెంబర్స్ని మీరు చూసినప్పుడు 2 అనేది బిగ్గర్ నెంబర్. అలాగే 3, 4 అనే నెంబర్ తీసుకోండి. 3 కంటే 4 అనేది బిగ్గర్ నెంబర్, అంటే పవర్ అనేది 3 కంటే 4కి ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవ్రీ ఆపరేటర్కి అనేది జావా స్క్రిప్ట్లో బిహైండ్ ద సీన్స్ ఒక నెంబర్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో ఆ నెంబర్ని బేస్ చేసుకునే ఆ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఈ నెంబర్స్ అనేవి మనం ఎలా చూడవచ్చు అంటే ఇంకొక ట్యాబ్లో నేను ఏం చేస్తాను అంటే జావా స్క్రిప్ట్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అని చెప్పేసి ఇలాగ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలాగ MDN లింక్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఎండ్కి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఒక టేబుల్ కనపడుతుంది, చూసారు కదా, ప్రెసిడెన్స్ అని చెప్పేసి మీకు టేబుల్ వస్తుంది. ఆపరేటర్ టైప్ అని వస్తుంది, అసోసియేటివ్, ఇండివిజువల్ ఆపరేటర్స్. సో ఇలాగా కాలమ్స్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మన మైనస్ అనే ఆపరేటర్ ఎక్కడ ఉందో మనం వెతుకుదాం పదండి. ఒకవేళ మీరు ఇక్కడ చూసినట్లయితే సబ్ట్రాక్షన్ సింబల్ మైనస్ అనేది ఇక్కడ ఉంది. సో ఇదిగోండి దాని నెంబర్, దీని నెంబర్ ఎంత ఉంది, 11 అనే పవర్ ఇక్కడ 11 అని ఉంది. ఒకవేళ మీరు గ్రేటర్ దానికి చూసారు అంటే ఏముంటుంది, ఇదిగోండి చూడండి, గ్రేటర్ దాని యొక్క దాని నెంబర్ ఎంత ఉంది, 9 అని చెప్పేసి ఉంది. సో ఇది ఏం చేస్తుంది, 11 నెంబర్ అనేది పెద్దదా, 9 నెంబర్ అనేది పెద్దదా? సో 11 నెంబర్ అనేది పెద్దది కాబట్టి ఈ క్యాలిక్యులేషన్లో 11 నెంబర్ ఉండడం వల్ల ఇది ఏం చేస్తుందంటే మైనస్ని ముందు క్యాలిక్యులేట్ చేస్తుంది. 5 - 4 1 అని వస్తుంది.
తర్వాత మరలా ఏం జరుగుతుంది, ఇట్లా గ్రేటర్ దాన్ సింబల్ అని వస్తుంది. తర్వాత 6 - 5 మరలా 1 అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటికి 1 గ్రేటర్ దాన్ 1 అనేది ఫైనల్గా నడుస్తుంది. సో 1 గ్రేటర్ దాన్ 1 అంటే ఏమవుతుంది, రిజల్ట్ ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి లాస్ట్లో మనకి ఫాల్స్ అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఇలాగా ఆపరేటర్ ప్రెసిడెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలి అంటే, సపోజ్ ఇక్కడ నేను లెట్ నౌ ఈజ్ ఈక్వల్ టు 2022 ఇలాగా, తర్వాత లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు నౌ -1996 అని చెప్పేసి ఇస్తున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రజెంట్ ఇయర్ని మన బర్త్ ఇయర్ని తీసుకొని లైక్ ఒక నెంబర్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేసి ఏజ్ అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక పర్సన్ ఏజ్ని కూడా మనం చూద్దాం. లెట్ ఏజ్ ఆఫ్ గర్ల్ ఇలా తీసుకొని నేను నౌ -2001 అని చెప్పేసి ఇలా ఇచ్చేసాను. సో ఇప్పుడు మీరు కనుక చూసారు అంటే ఇక్కడ నౌ -2001 అని ఇచ్చాను. సో ఇప్పుడు రెండింటిని నేను console.log నేను చూసానంటే ఏజ్ ఎంత ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ 26 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి 2022 - 1996 నుంచి. అలాగే ఏజ్ ఆఫ్ గర్ల్ ఇలా తీసుకొని నేను దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, 21 అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ 1996 అండ్ 2001 వాళ్ళు ఎలా నవ్ అనే వేరియబుల్లో ఉండి మనం ఈ డేటాని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏజ్ వేరియబుల్లో ఉండి ఏజ్ ఆఫ్ గాల్ వేరియబుల్ ఈ రెండు ఏజెస్ యొక్క యావరేజ్ని మనం క్యాలిక్యులేట్ చేయనుకోండి. సో యావరేజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, console.log ఏజ్ ప్లస్ ఏజ్ ఆఫ్ గర్ల్ బై 2. సో నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఇలాగ మనము ఈ రెండు ఏజెస్ యొక్క యావరేజ్ని తీసుకోవాలంటే ఈ రెండు ఏజెస్ని ప్లస్ చేసి తర్వాత బై 2 చేస్తాము. సో ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎలా వస్తుంది వాల్యూ, ఇదిగోండి చూడండి, కావాలంటే 36.5 అని చెప్పేసి మనకు వస్తూ ఉంది. యాక్చువల్గా ఏజ్ అనేది 36.5 అనేది రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే ఇక్కడ ఏజ్ అనేది ఇక్కడ ఏజ్ వేరియబుల్ ఏజ్ ఎంత 26 అని వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది 21 అని చెప్పేసి వచ్చింది. యాక్చువల్గా ఈ రెండు ఏజ్ల కంటే యావరేజ్ ఏజ్ అనేది పెద్దగా ఉండకూడదు. సో ఇక్కడ సంథింగ్ ఏదో క్యాలిక్యులేషన్ అనేది రాంగ్ జరిగింది. సో కరెక్ట్గా క్యాలిక్యులేషన్ రావడం కోసం నేను ఏం చేస్తానంటే మ్యాథ్స్ ఫార్ములా లాగానే మనం మ్యాథ్స్లో వాడినట్లుగానే ఇక్కడ ఏజ్కి దీనికి ముందు క్యాలిక్యులేషన్ నడిచి ఆ తర్వాత బై 2 జరగాలి. సో ఎప్పుడైతే నేను అలా చేస్తానో ఇక్కడ చూడండి 23.5 అని చెప్పేసి వచ్చేసింది. ఎందుకు ఇలా జరిగింది అంటే ఒకవేళ మీరు ఈ బ్రేసెస్ ఈ పారాంథసిస్ యొక్క ఆపరేటర్ ప్రెసిడెన్స్ని అంటే ఈ పారాంథసిస్ పవర్ని ఈ ప్లస్ పవర్ని అండ్ ఈ బై పవర్ని మీరు క్యాలిక్యులేట్ చేశారంటే ఫస్ట్ థింగ్ మనము పారాంథసిస్ యొక్క ప్రెసిడెన్స్ని మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ గ్రూపింగ్ అంటే పారాంథసిస్ అంటే ఈ రెండు వేరియబుల్ని మనం గ్రూప్ చేసాము. ఎలా గ్రూప్ చేసామంటే పారాంథసిస్ ఇచ్చి ఈ పారాంథసిస్ని మీరు కనుక చూసారంటే ఇలా పారాంథసిస్ ఇవ్వగానే పారాంథసిస్ నెంబర్ ఎంత వచ్చింది 18 అని వచ్చింది. ఇదిగోండి చూడండి 18. తర్వాత ప్లస్ సింబల్ యొక్క ఇదిగోండి ఎడిషన్ సింబల్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది 11 వచ్చింది. ఆ తర్వాత బై సింబల్ వాల్యూ ఎంత వచ్చింది 12 వచ్చింది. సో యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఇది ఏం చేస్తుందంటే 18 ఈ గ్రూప్ వాల్యూ అనేది చెక్ చేసుకుంటుంది. సో ముందు ఈ గ్రూప్లో ఉన్న క్యాలిక్యులేషన్ అనేది చేసేస్తుంది. సో ఈ గ్రూప్ పవర్ ఇక్కడ 12 కంటే 18 పెద్దది కాబట్టి ఇది ఏం చేస్తుంది ఈ క్యాలిక్యులేషన్ అనేది చేసేస్తూ ఉంటుంది. సో 26 + 21 అనేదాన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది. 26 + 21 అంటే ఎంత 47 అనే వాల్యూ వస్తుంది. 47ని ఆ తర్వాత బై 2 చేయాలి ఎందుకంటే 12 అనే ఆపరేటర్ ఉంది కాబట్టి. సో బై 2 చేసిన తర్వాత మనకి
ఫైనల్ వాల్యూ అనేది 23.5 అనేది వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ టేబుల్లో కనుక ఒకటి అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ అసోసియేటివిటీ అనేది ఒకటి ఉంది. సో అంటే ఏంటంటే ఇక్కడ దీనిలో చూసారంటే లెఫ్ట్ టు రైట్ అని చెప్పేసి, రైట్ టు లెఫ్ట్ అని చెప్పేసి ఇలాగా క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటాయి అన్నట్లుగా చూపిస్తుంది. అంటే ఏమిటంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అంటే ఏంటంటే సపోజ్ మీరు ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అసైన్మెంట్ ఆపరేటర్ ఉన్నప్పుడు ఆపరేషన్ ఎప్పుడు కూడా రైట్ టు లెఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది ఇక్కడ ఒక ఏజ్ అనే వేరియబుల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది. సో ఈ ఆపరేటర్ ఉన్నప్పుడు ఈ ఆపరేషన్ అనేది ఎలా నడుస్తుందంటే ఇక్కడ ఈ రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఆపరేషన్. ఫస్ట్ స్టెప్ ఇది ఏం చేస్తుందంటే నౌ అంటే 2022 మైనస్ 1996 చేసి 26 అనే వాల్యూ క్యాలిక్యులేట్ అయిపోయి ఆ 26 అనేది ఈ ఏజ్ వేరియబుల్లో సెట్ అవుతుంది. అలాగా ఈక్వల్ టు అనేది నడుస్తుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇదేం వాల్యూ 5 - 4 అనేది మైనస్ ఎక్కడ ఉంది, సబ్ట్రాక్షన్ దగ్గర ఉంది. ఎప్పుడైతే సబ్ట్రాక్షన్ కనపడుతుందో అది లెఫ్ట్ టు రైట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఇదేం జరుగుతుంది, ఫస్ట్ ఆపరేషన్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ నుండి మొదలయ్యి ఇది క్యాలిక్యులేట్ అయిపోయి ఈ లెఫ్ట్ సైడ్ నుండి మొదలయ్యి ఇలాగ ఆపరేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంది. సో అందుకనే దీనికి అసోసియేటివిటీ అండ్ ప్రిసిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో మరలా చూడండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఏమైనా సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.